యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 21వ వచనములో ఉంటది. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకొచ్చి కొంతమంది అడుగుతుంటారనమాట. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను రక్షణ సువార్త గురించి చెప్తుంటాడు. సిద్ధపరిచి మార్గం సరళం జేయడానికొస్తాడు. ఆ కాలంలో అందరిలా ఉండకుండా సెపరేట్‌గా ఉంటాడనమాట. ఒంటె చర్మము ధరించుకుంటాడు. తర్వాత అడవి తేనె, మిడతలు తింటుంటాడు. కంప్లీట్‌గా పబ్లిక్ అటెన్షన్ ఆయన మీదకొస్తది. ఇశ్రాయేలీయులను రిడీమ్ జేయడానికి దేవుని రాజ్య వ్యాప్తి సువార్త చెప్తా ఉంటాడు. మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరు సరి జేసుకోవాలని జెప్పి అందరికీ బాప్తిస్మం ఇస్తా ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చే ప్రక్రియ ఇశ్రాయేలీయుల వాళ్ళ ప్రొసీజర్స్‌లో ఉంటదనమాట. దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణాలుంటాయి గదా! వాటన్నిటిని గూడా కడిగేటప్పుడు దాన్ని గూడా బాప్తిస్మం అని అంటారనమాట. సో, మనం చర్చ్‌ని క్లీన్ జేస్తాము. కొన్నిసార్లు మనం మంచి ఫ్రంట్ రూమ్‌లో మనం డ్రాయింగ్ రూమ్‌లో అంతా గూడా నీట్‌గా కడిగి పెట్టుకుంటాం గదా! ప్రతి క్రిస్మస్ వచ్చినప్పుడు ఇల్లంతా క్లీన్ జేసుకుంటాం. సో, నీళ్ళల్లో ముంచి సరి జేసి క్లీన్‌గా జేసుకొని మళ్ళా తుడిచిపెట్టేదాన్ని వాళ్ళు బాప్టిజో అంటారండి. ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అనొస్తది మీనింగ్. సో, బాప్తిసం ఇచ్చి యోహాన అని ఆయనకి పేరెందుకొచ్చిందంటే, ఆ ప్రొసీజర్ ఆయన ఫాలో అయితా ఉంటాడు. అంటే శుద్ధీకరణ ఆచారం అంటారు దాన్ని బాప్తిస్మం ఇచ్చేదాన్ని. సో, అది యేసయ్య గూడా సబ్జెక్ట్ చేస్తాడు దానికి. అయితే దేవుని ప్రణాళిక ఎంత బాగుందంటే, ఈ ఈ యోహాను దగ్గరకొచ్చినప్పుడు ఆయన అడుగుతుంటారు. 21వ వచనంలో అదే ఉంటది. ఆ! అతడు ఎరుగననక కప్పుకొనెను. క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు? నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాదని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరు మమ్మల్ని పంపువానికి ఏమి చెప్పాలని అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటాడు. ప్రభువు త్రోవ సరళం చేయడానికి అరణ్యములో ఎలుగెత్తి చెప్పుచున్న ఒకని శబ్దము అని నేను అదే అని చెప్పమంటున్నాడు. ఒకని శబ్దము అని చెప్తున్నాడనమాట. ప్రభువు త్రోవ సరళం జేయడానికి వచ్చే ఒకని శబ్దము అని నన్ను ఇంట్రొడ్యూస్ చేయండి అని బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్తున్నాడు. వాళ్ళు అడిగినప్పుడు ఆ ప్రవక్తవా అని అడిగినప్పుడు వాళ్ళేమంటుండంటే మోషే ద్వారా పలికిస్తాడు దేవుడు. ఫస్ట్ ప్రవచన వాక్యము. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. నీ వంటి ఒక ప్రవక్తను లేపుతాను. ఆయన నుండి మీరు రక్షింపబడతారు. వాళ్ళు ఇప్పుడు నువ్వెట్లా ఇశ్రాయేలుని రక్షించినావో అట్లా నిత్య రక్షణకు ఆయన కారకుడైతాడు. ఆ ప్రవక్త చెప్పినట్టు మీరు వినాలి అని చెప్తాడనమాట. మోషే అది చెప్పిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ వెయిట్ చేస్తా ఉంటారు. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతాడు. ఆళ్ళందరికీ జనరల్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఇశ్రాయేలీయులు ఉన్నోళ్ళందరికి గూడా. ఆ ప్రవక్త ఎవరంటే మెస్సియా అనమాట. ఆయన రక్షకుడై ఉంటాడు గాబట్టి, ఇట్లా లిబరేట్ గాకుండా మనకు ఒక నిత్య రాజ్యంను స్థాపించడానికి వస్తాడు ఆ ప్రవక్త అని వాళ్ళు నమ్ముతుంటారు. అందుకని బాప్తిసం ఇచ్చే యోహాను స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తా ఉంటాడు. ఆయన దిక్కు ఎంతోమంది వస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళంటారనమాట. "నువ్వు ఆ ప్రవక్తవా ఏంది? ఒక ఇర్మియావా?" అంటే, "కాదు, కాదు." "ఆ ప్రవక్తవా?" అంటే, "అది గూడా కాదంట." ఆ ప్రవక్త ఎవరంటే, ఆయన చెప్పులు ఇప్పడానికి గూడా నాకు వీలు గాదు. అటువంటోడిని నేను. ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఆయన ఎట్లా గుర్తుపట్టాలి అని నేను దేవుడిని అడిగినప్పుడు, దేవుడిచ్చిన ఆనవాలేందంటే, ఇట్లా నువ్వు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ పావురంలా దిగొస్తదో ఆయననే నేను ఏర్పరచుకున్న ప్రవక్త. ఆయననే రక్షణకు కారకుడైతాడని చెప్తాడు. యోహాను సువార్త మిగతా అదే ఫస్ట్ అధ్యాయంలో కిందికొస్తే ఉంటదనమాట అది. యేసయ్యను గుర్తుపట్టడానికి బాప్తిసం ఇచ్చే యోహానుకు ఇండికేషన్ ఏందంటే, పరిశుద్ధాత్మ ఆయనను బాప్తిసం ఇచ్చినప్పుడు పావురంలాగా వచ్చి ఆయన మీద వాలుతది. అది జూసినప్పుడు ఓహో! ఈయననే అని గుర్తుపట్టాడంట. అయితే యోహాను ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్‌లో ఉన్నప్పుడు ఒకని శబ్దము అని ఈయన జెప్తున్నాడు. ఏమంటాడు? ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని బాప్తిసం ఇచ్చి యోహాను ఇంట్రొడ్యూస్ జేసుకుంటున్నాడు. యేసయ్య గురించి రాసినప్పుడు మళ్ళా యోహాను సువార్త మొదటనే రాస్తాడు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను.
సమస్తము ఆయన మూలంగా కలిగాను. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు మనం మాట్లాడేది ఆ లైట్ గురించే అన్నమాట. ఆ ప్రవక్త వచ్చినప్పుడు గూడా ఆయన జెప్పినప్పుడు వినాలి. వినకపోతే మొత్తం సర్వనాశనం అయితారని ఉంటది. అసలది చాలా స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇస్తారన్నమాట అక్కడ. హ్మ్. అక్కడ ఉన్నది. యోహాను సువార్తలో ఉన్నది. యేసయ్య గురించి రాసుకుంటుంటారనమాట. ఆయన వచ్చినప్పుడు, ఆ ప్రవక్త వచ్చినప్పుడు మీరు ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారని అంటాడు. పేతురు చెప్తాడు. అపొస్తలుల కార్యంలో ఉంటది అది. అపొస్తలుల కార్యంలో హ్మ్. మూడవ అధ్యాయంలో ఉన్నది. మూడవ అధ్యాయంలో 22 ఉన్నది. మోషే ఇట్లా నేను అని ఉన్నది చూడు. అందుకు అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట అవశ్యము అంటుండు. తర్వాత మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అది అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. ఇది జెప్పిండు. ఈ సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే పేతురు ఇస్తుండనమాట. శృంగారం అనే దేవాలయం ముందల ఒక కుంటివాడు ఒకడుంటాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడుంటాడు. అక్కడ పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర గూడా పైసలు అడుగుదామని పోయి అడుగుతుంటే, మా దగ్గర వెండి, బంగారాలు లేవు. మా దగ్గర ఉన్నదే నీకిస్తాం అనేసి వాళ్ళ నోటి మాటతోటి జెప్తారనమాట. నువ్వు లేసి నడువు అంటే వాడక్కడ మంచి శుద్ధుడైతాడు. శుద్ధుడైనప్పుడు వాళ్ళక్కడ సమాజ మందిరంలో ఉన్నోళ్ళు వీళ్ళకి అబ్జెక్షన్ జెప్తుంటారు. అట్టెట్లా జేసిండ్రు మీరు ఇదేందని. అప్పుడు యేసయ్య గురించి చెప్పడానికి పేతురు వాడిన రీజన్ ఇదనమాట. యేసయ్యని ఎట్లా పరిచయం జేషిండు చూడండి. ఎందుకంటే యూదులకు వాళ్ళకంతా మోషే రాసిన గ్రంథాలన్నిట్లో వాళ్ళు మాస్టర్స్ అయ్యుంటారు. వాళ్ళకు వెలుగు రావాలంటే, యూదులకు మైండ్ ఎన్‌లైటన్ కావాలంటే, వాళ్ళకున్న నాలెడ్జ్‌లకెళ్ళి యేసయ్యను ప్రొజెక్ట్ జేయాలని పేతురు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి చెప్తాడు. మీరన్నారు గదా! మోషే జెప్పిండు గదా! నా వంటి ప్రవక్త ఒకడొస్తాడు ఆయన జెప్పినట్టు వినాలని. ఆ ప్రవక్తనే మీరు చంపిన్రు. చంపినంక దేవుడు మూడో దినాన లేపిండు ఆయనని పేతురు సాక్ష్యం ఇస్తాడు. ఈ అపొస్తల కార్యం మూడో అధ్యాయంలో అంతా దాని గురించి రాసుంటది. ఇప్పుడు మనమెందుకు మాట్లాడుతున్నామంటే దీని విషయము ఈ వెలుగు అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే అది మామూలు వెలుగు గాదు. ఆ వెలుగుని చీకటి గ్రహిస్తలేదు అని అంటున్నాడు. వెలుగుకొక ఎమోషన్ ఉన్నది. చీకటికొక ఎమోషన్ ఉన్నది. వెలుగు ఏమో అందరిని వెలిగిస్తా ఉన్నదంటాడు. ఇగో ఆ వెలుగులో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గానీ, చీకటి దాన్ని గ్రహిస్తలేదు అంటాడు. ఇది నార్మల్‌గా మనం ఫిజికల్‌గా చూసిన లైట్ లాగా కాదనమాట. అందుకే మనం గూడా కొన్నిసార్లు మాట్లాడినప్పుడు వానికి బల్బ్ వెలగలేదని అంటాం. ఎట్లా అంటాం? మనం చెప్పింది వానికి అర్థం కానప్పుడు, "ఏది బ్రదర్ చాలా స్లోగా ఉంది ట్యూబ్ లైట్ అది" అంటుంటాం చూడు. వాడికి స్లోగా వెలుగుతా ఉంటది. కంప్లీట్‌గా అర్థం కాదు. ఇది ఎందుకు వాడతారంటే, అవేర్‌నెస్ క్రియేట్ చేయడమే వెలుగనమాట. ఇప్పుడు ఒక రూమ్‌లో అంతా చీకటి ఉంటది కదా! ఆ రూమ్‌లో ఏమున్నదో మనకేం తెలవదు. లైట్ ఎయంగానే అన్నీ కనపడతాయి. అవి లేవని గాదు. చీకటిలో ఉన్నది చీకటి లోపల అవి ఉన్నాయి. ఒకవేళ వెలుగొస్తే అవన్నీ బయటకొస్తాయన్నమాట. సో, ఇన్ మన లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మన లోపల మన హృదయంలో మన మనస్సాక్షి చెప్తా ఉంటది. పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, కపటం ఉండొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. మనం ఎవ్రీథింగ్ వి హావ్ టు బి హోలీ అని మన లోపల ఉన్న మన అంతరాత్మ చెప్తా ఉంటది. ఆ వెలుగొచ్చినప్పుడు మన అంతరాత్మ మనకు ఓపెన్ చేస్తది. చెయ్యంగానే మన లోపల చీకటంతా పోతదనమాట. మన లోపల ఏ వెలుగుకు సంబంధం లేని ఏవేవి ఉన్నాయో అవన్నీ కనబడుతుంటాయి మనకు. అందుకని ఆ వెలుగు ఎంత గ్రేట్ ఉంటదంటే, ఆయనలో జీవం ఉండెను. ఆ మనుషులను వెలిగిస్తా ఉన్నది. అప్పుడు మన లోపల ఉన్న చీకటి ఇదంతా కనిపిస్తా ఉంటదనమాట.
అరే! ఇది తప్పు చేసినా కదా! అది రైట్ చేసినా కదా! అని మనకు అవన్నీ తెలుస్తా ఉంటది. ఈ అవేర్‌నెస్ క్రియేట్ చేసేదే వెలుగుకున్న పననమాట. ఇది మనందరి లోపల ప్రతిదినము పనిచేస్తా ఉంటది. ఆ వెలుగుతోటే మనం వెలిగింపబడుతున్నారు. అందుకని మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. యేసయ్య ఆయనను పరిచయం చేసుకున్నప్పుడు నేను వెలుగై ఉన్నాను అంటాడు. మనం మన లోపల చీకటి వెలుగులాగా కావాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఆదియందు దేవుడున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడనమాట. కానీ చీకటి ఆయనను గ్రహిస్తలేదు అని చెప్తున్నాడు. ఆదికాండంలో ఉంటది. చీకటి అగాధ జలముల మీద ఉంటది. దాని మీద ఆయన ఆత్మ అల్లాడుచుండెను అని రాసుంటది. యోహాను ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు కూడా లాస్ట్‌కు యోహానే రాస్తాడనమాట. మోషేకు దేవుడు ఏ విధంగా ప్రత్యక్షతలిచ్చిండో అట్లా యోహానుకి ఇచ్చిండు ప్రత్యక్షత. మొదటి 5 గ్రంథాలు రాసినప్పుడు మోషేకు ఎవ్వరికీ తెలవని సబ్జెక్ట్ దేవుడు చెప్తాడు. 40 దినాలు, 40 రాత్రులు అక్కడున్నాక తర్వాత మోషే రాస్తాడు ఇవన్నీ. భూమి ఎట్లా పుట్టింది? ఆదియందు ఏముండెను? ఎట్లా చేసిండు? ఏ క్రమం చేసిండు? ఇదంతా గూడా మోషేకు దేవుడు డైరెక్ట్ చెప్తే దేవుని టెస్టిమనీ అన్నమాట. ఎవరు విట్‌నెస్‌లు లేరప్పుడు. దేవుడే ఉన్నాడు ఇంకా. దానికి ఎవరు సాక్ష్యం లేరనమాట. ఇప్పుడు మన దగ్గర సాక్ష్యం దానికి ఇద్దరు, ముగ్గురు సాక్ష్యం చెప్తే దానికి ఓకే అంటాం. అప్పుడు దేవుడే సాక్ష్యం ఏమిచ్చిండంటే, నేనిట్లా జేసినా, నేనిట్లా వెలుగై ఉన్నా, చీకటుండే, చీకటి మీద నా ఆత్మ అల్లాడుతా ఉండే. తర్వాత నేను సృష్టి జేషిన, సృష్టిలో మొదటి దినము, రెండో దినం అని జేషినా అని దేవుడు జెప్తున్నాడు. దేర్ వాస్ ఎ డార్క్‌నెస్ విచ్ కుడ్ నాట్ అండర్‌స్టాండ్ ద లైట్. ఇదే మనమొచ్చినప్పుడు మనకు రోమా పత్రికలో ఉంటది. దేవుడు వెలుగు కమ్మని జెప్పంగానే వెలుగైతది అని బైబిల్‌లో చెప్తున్నాడు. దేవుడు నోటి మాటతోటి ఏది జెప్తే అదైతది. ఆదియందు వాక్యం ఉండెను అంటారు. వాక్యం అంటే వర్డ్ అన్నమాట. మనకు పాత నిబంధనలో ఎన్ని సార్లు లేవట్లా. కనీసం ఒక వందల సార్లు రాసుంటది. యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు చెప్పెను. దావీదుకు, తర్వాత సమూయేలుకు చెప్పిండు. ప్రతి ప్రవక్త ద్వారా అది చెప్పించిండు. ఇదే యెహోవా వాక్కు అని యెహోవా వాక్కు ఈ విధంగా చెప్తున్నది అని అంటాడు. యెహోవా వాక్కు అంటే ఏందంటే ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే యెహోవా వాక్కు. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడిని ఎవరు సమీపించరాదనమాట. సో, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కెరూబులు, సెరాపులే వాళ్ళ రెక్కలన్నీ కప్పుకోవడానికి వాళ్ళకి 6 రెక్కలు ఇస్తారు. వాళ్ళ మొఖాలు కప్పుకోవడానికి ఒకటుంటది. ఎగరడానికి ఒకటుంటది. అంత పరిశుద్ధుడు, అంత రేడియన్స్ ఉంటదనమాట. మనం ఉత్త సూర్యుడినే సరిగ్గా చూడలేము మనం. ఇదంతా సృష్టి చేసిన సృష్టికర్తలో ఉన్న వెలుగు అసలు తట్టుకోలేమనమాట. ఉత్త దేవుని ప్రెజెన్స్‌ల దేవుడు పార్షియల్‌గా ఆయనకు ప్రత్యక్షమై ఉత్త 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడే మోషే ముఖం చూడలేకపోతారు వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఆ వెలుగు ఎట్లుంటదంటే చూడలేకపోతారు ఆయనని. ముసుగేసుకొని ఉండమని చెప్తారు కొన్ని రోజుల దాకా. కొంచెం తగ్గినంక నార్మల్ అయితాడు. సో, దేవుడు ఆ వెలుగై ఉన్న దేవుడు మనల్ని ఎన్‌లైటన్ జేసినప్పుడు, మన లోపల చీకటి ఎళ్ళిపోతామాట. ఆ చీకటి వెలుగును గ్రహింపకుండానే ఆయన ఎందుకు చెప్తుండంటే, యేసయ్యని గుర్తించకుండా, యేసయ్యని తృణీకరించే హృదయం అంతా గూడా చీకటితోటున్నట్టనమాట. ఆ చీకటి వెలుగైతే ఎంత బాగుంటదంటారు. నీలో ఉన్న చీకటి వెలుగైతే ఎంత బాగుండంటారు. కన్ను గురించి మాట్లాడినప్పుడు అంటారండి. నాలో ఉన్న చీకటి వెలుగై ఉంటే ఎంత బాగుండు అని ఉంటది జూడు. దేహానికి మూలం కన్నే గాని, ఆ కన్నులో ఉన్నది వెలుగంటారు గదా! అది అందరికి ఎందుకు అసలు ఈ చీకటి గురించి, వెలుగు గురించి మాట్లాడినప్పుడు దాని అసలు మీనింగ్ అర్థమైతదనమాట. యేసయ్యనే చెప్తాడు. మత్తయి సువార్తలు ఉంటది కదా! విషయం. హ్మ్. మత్తయి సువార్త 6 అధ్యాయంలో ఉన్నది చూడండి. 6, 6 కాదు. ఆ! 6 అధ్యాయంలో 21లో ఉన్నది చూడు. నీ ధనమెక్కడున్నో అక్కడే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడితే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటుంది. నీలో ఉన్న వెలుగు
చీకటి అయ్యుంటే, ఆ చీకటి గొప్పది అంటున్నాడు. అంటే మనం దేవుని అవేర్‌నెస్ మన లోపల ఉన్న చీకటి వెలుగుని గుర్తుపట్టగలిగితే, అటువంటి చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన సబ్జెక్ట్ అన్నమాట. అందుకని మన వెలుగు అనంగానే మనం జనరల్ లైట్ కంటే గాకుండా, ఆ వెలుగుకి ఒక ఎమోషన్ ఉన్నది. ఆ ఎమోషన్‌ని చీకటికి గూడా ఒక ఎమోషన్ ఉన్నది. ఆ చీకటి గుర్తుపడతలేదు అంటున్నాడు. ఇదే ఎమోషన్ మనకు రోమా పత్రికలో పౌలు చెప్తాడు. ఏశావు ఆహ్, యాకోబు ఉంటాడు. ఇద్దరు ఒకటే తల్లి గర్భంలో ఉంటారు. వాళ్ళున్నప్పుడు గూడా తల్లి గర్భంల కళ్ళు సరిగ్గా కనపడవు. ఏముండదు. ఇట్ వాస్ ఆల్ టోటల్ డార్క్‌నెస్. ఆ చీకటిలోకెళ్ళి ఒక పిండం ఏం చేస్తదంటే వెలుగు కోసం తయారైతుంటదనమాట. జల్ది బయటికి రావాలనుకుంటది. జల్ది వెలుగు కావాలనుకుంటది. ఆ వెలుగు రాగానే అబ్బా! నాకు మంచిగా ఎన్‌లైటన్ అయినా గదా! అట్లా వెలుగు కోసము ముందుకొచ్చే వాళ్ళని జ్యేష్ఠులు కింద బైబిల్ లెక్క పెట్టి. అందుకని ఇద్దరు పుట్టకముందే అసలు పాపం జేయకముందే దేవుడు ఎట్లా డిసైడ్ జేషిండంటే, మనకు ఆ టెండెన్సీ ఉండాలన్నమాట. ఇది ఎట్లా జరుగుతది? దేవుని వాక్కు, దేవుని వాక్యము, దేవుని వెలుగు ఈ 2 మనకు ఎందుకు ఇప్పుడు ఈ జీవిత కాలంలో అవసరమో, దాని మీద కొంత సమయం మనము మెడిటేట్ చేద్దాము. రోమా పత్రిక ఉంది. 9వ అధ్యాయం ఉన్నది చూడు. ఇందును గూర్చి ఆహ్, యాకోబును ప్రేమించితిని 13వ వచనం. 9వ అధ్యాయం 13. యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లా అనరాదు అంటున్నాడు. ఇద్దరు పిండంగానే ఉంటారు. కానీ పిండంగా ఉన్నప్పుడు గూడా దేవుడు ఒకడిని కరెక్ట్ అంటాడు, ఒకడు తప్పు అంటాడు. ఎట్లా అనగలుగుతాడంటే, వెలుగు సంబంధులు ఉంటారు. వెలుగు కొరకు ఇష్టపడేటోళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరిని దేవుడు అంటాడనమాట. నిన్ను రక్షించుకుంటానే అంటాడు. ఆ వెలుగు నేనే అని యేసు ప్రభు భూమి మీదకొచ్చినప్పుడు చెప్తున్నాడనమాట. ఎట్లా వెలుగైనావు నువ్వంటే, ముందు దేవుని వాక్కు ఉండే నేను. ఆ వాక్కునే వెలుగైనా నేనంటాడు. సో, ఇప్పుడు ఈ కాలంలో యేసయ్య ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిండు గదా! అయినా అదే వాక్కు మనకిప్పుడు వెలుగెట్టిస్తుంది. బైబిల్‌లోకెళ్ళి దేవుని వాక్యానికి అంత విలువ ఎట్లొచ్చిందంటే, ఆ వాక్కులో ఉన్న పవర్ అన్నమాట. క్రియేటివ్ పవర్ ఆఫ్ ద లైట్. ఆ వెలుగుతోటే ఆయన మొత్తం సమస్తము సృష్టించిండనంట. ఎట్లా సృష్టించిండు సమస్తం అంటే, ఆయన విశ్వాసము ద్వారా, నోటి ద్వారా. నేను నోటితోటి ఏదంటే అది జరుగుతది అని నమ్మిండనమాట. హెబ్రీ పత్రిక ఉంటది. విశ్వాసము ద్వారా ఆయన నోటి మాట చేత ప్రపంచములను సృజించెను అని ఉంటది. సో, మన ముందల జరిగే ప్రతి పనిలను గూడా దాన్ని ఎట్లా కార్యసిద్ధి కలుగుతదంటే, మన నోటి మాటతోటి విశ్వాసము ద్వారా చెప్తే అది జరిగిపోతది. ఇది దేవుని లోపల ఉన్న లక్షణం అన్నమాట. దేవుడు క్రియేట్ చేసేటప్పుడు అదే అంటాడు. దేవుడు మనసులో అనుకుంటాడు, భూమి కలుగును గాక అనుకోగానే నోరుతోటి ఇట్లా అంటాడు. అనంగానే నోరు అయిపోతది. అందుకే మన క్రియేషన్ చూడండి ఆదికాండంలో దేవుడు నోటి మాట ఎంత ఇంపార్టెంటో మనకు అంత ఇంపార్టెంట్ అంట. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరం మనము మన నోటి మాటతోటి చాలా జరుగుతది. అసలు మనకు రక్షణ కలిగేదే నోటి మాటతోటుంటది. నోరుతోటి ఒప్పుకోకపోతే కలగదే అని అంటారు. అసలు చూడండి ఎట్లుంటదంటే రోమాపత్రికల్ని డీల్ చేస్తాడు పౌలు దాని గురించి. 10వ అధ్యాయంలో ఉంటది. ఇంగో వాక్యము నీ యొద్దకును, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అంటుండు. అని అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నోటి మాటతోటి ఒప్పుకోవాలంటుండు. యేసయ్య దేవుడని నోరుతోటి ఒప్పాలంట. దేవుడు గూడా నోటి మాటనే దేవునికున్న బిరుదేందంటే ఆయన వాక్యమయ్యున్న దేవుడంట. నోటి మాటతోటి ఆయన అన్నీ సృష్టించిండు గదా! ఆ నోటి మాటతోటి మనం ఆయనతోటి రక్షింపబడుగుతా ఉంటాం. నిత్య రాజ్యంలో పోవాలంటే మనం గూడా నోటి మాటతోటి ఒప్పుకోవాలి. అందుకని నోటి మాట యథార్థంగా లేకపోతే దేవునికి వ్యతిరేకమైన జీవితం అన్నమాట. అసలు అబద్ధము, నిజం ఏందంటే నోటి మాటల కపటం ఉండి, నోటి మాట నిజం గాకపోతే అబద్ధమైతది. ఉన్న మాట ఉన్నదన్నట్టు మాట్లాడగలిగినప్పుడు దేవుడు ఆ మాటని స్థిరపరుస్తాడన్నమాట. అందుకే అంటుండు గదా! చూడు
ఏలయనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మనకు నోటికి అంత పవర్ ఇచ్చిండు దేవుడు. రక్షణ ఎట్లా కలుగుతదంటే మన విశ్వాసం యేసయ్య దేవుని కుమారుడు. ఆయన ద్వారా రక్తం ద్వారా మనకు రక్షణ కలిగిందని మనం హృదయంలో విశ్వసించి, ఆయననే రక్షకుడని నోరుతోటి ఒప్పుకోవాలి. అప్పుడు మనకు నిత్య జీవం కలుగుతది. రక్షణ కలుగుతది. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం నోటితోటే గదా! మన మనసులో అనుకుంటాం అనుకోని దేవుని సన్నిధిలో మన నోరుతోటి మనం ఏది చెప్తా ఉంటాం. దాంతోటి దేవుడు వింటాడు. విని దానితోటి పనులు జరుగుతాయి. మనకు విశ్వాసముతోటి నోటి మాటతోటి మనం ఏది చెప్పినా గూడా, దేవుడికి ఏ విధంగా సృష్టికర్త ఎట్లా చేసిండో, ఆ విధమైన పవర్ దేవుడే ఇస్తాడు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి వాడు కుంటివాడై ఉంటాడు. వానికి నోటి మాటతోటి వీళ్ళు సరి జేస్తారు. యేసు నామమున లేసి నడువు అనంటే నడుస్తూనే ఉంటాడు. మన మాటకు అంత పవర్ ఉంది గాబట్టి దేవుడంటాడు మన మాటని జాగ్రత్తగా పాడుకోవాలి. ఈ మాటలతోటి కపటమైనప్పుడు నోటి మాట అబద్ధమైపోతది. మన నోటి మాట కరెక్ట్‌గా మాట్లాడకుండా ఒకటనుకోని ఒకటి మాట్లాడుతా ఉంటే అప్పుడేమైతది? ఒకటి నిజం మాట్లాడనప్పుడు ట్రూత్‌కి అగెయిన్స్ట్‌గా మాట్లాడుతా ఉంటాం. అట్లా అబద్ధాలకు జనకుడే సాతాననమాట. అదే చీకటి అన్నమాట. అందుకని అబద్ధం అని చెప్పినోడు ఒకడు పరలోకానికే రాడు. ప్రకటన గ్రంథంలో యోహానే రాస్తాడు మళ్ళా. మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధములు ఆడేటోళ్ళకు అసలు ప్లేసే లేదు పరలోకంలో అని రాస్తాడు. అబద్ధాల జనకుడని సైతానుకు వానికి టైటిల్ ఉందని యేసయ్య చెప్తాడు. వాడు స్వభావ సిద్ధంగా వాడు అబద్ధం చెప్తుంటాడు అన్నట్టు. నోటి మాటల ట్రూత్ లేకపోతే అది చీకటనమాట. అందుకనే దేవుడు నోటి మాటతోటే ప్రపంచాన్ని సృష్టించిండు. మనల్ని గూడా నోటి మాటతోటి ఒప్పుకుంటే నిత్య రాజ్యం ఇస్తానంటున్నాడు. మన నోటికి అంత పవర్ ఉన్నదనమాట. విశ్వాసంతోటి అందుకనే ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నాము. మన వల్ల గాదు, మనతోటి చేతగాని పనులన్నిటిని దేవుని కొరకు అడుగుతా ఉన్నాం. దేవా మా కాన్ఫిడెన్స్ ద్వారా నీకు మహిమ కలగాలి. అది నీ చిత్తం గదా! అని మనం ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటాడు, కలుగును గాక అంటాడు. అందుకే ప్రతిదినం మనం లేసి మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో ఎప్పుడు ఒకని కీడు కోరం మనం. గమనించిండ్రా ఎప్పుడన్నా? దేవా వాడు చచ్చిపోవాలని ఎప్పుడు చేయలేము మనం. అసలు మన నోటి నుంచి అట్ట వస్తే దేవుడే ఒప్పుకోడు దాన్ని. ప్రతి ఒక్కరికి అవకాశం ఇయ్యాలి గదా! దేవా ఇంకా ఎట్లైనా రక్షించాలి దేవా! దేవుని సన్నిధిలో మనం అడుగుతా ఉంటాం. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటని దేవుడు వాల్యూ చేస్తా ఉంటాడు. నా నోటి మాటకు వీని నోటి మాట కరెక్ట్‌గా ఉందా లేదా? కపటం లేకుండా సత్యమే మాట్లాడుతుందా? అప్పుడు దేవుడు అంటాడు, ఇది కలుగును గాక అంటాడు. అప్పుడు మన ప్రార్థనలు నెరవేరుతాయి అట్లా. అందుకనే మనం ప్రతి ఉదయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆర్ చెకింగ్ అవర్ వర్డ్స్. మన నోటి మాట ఏదున్నదో అదెంత ముఖ్యమంటే, ఏదో క్యాజువల్‌గా ఎట్లా పడితే అట్లా మాట్లాడి, రోజుకొక మాట మాట్లాడుతుంటారు. కొంతమంది సేవకులే అబద్ధాలు మాట్లాడతాం. బైబిల్ కాలేజీ లీడ్ చేస్తుండ్రు ఒక్కొక్కరు. సేవకులను తయారు చేస్తున్నారు. పొద్దున ఒకలాగా మాట్లాడతారు, సాయంత్రం ఒకలాగా. ఒకనితోటి ఒకటి మాట్లాడితే ఇంకొనితోటి ఇంకొకటి మాట్లాడతారు. నోటి మాటకు నిలకడ లేకుండా అబద్ధాలు ఏది అవసరమైతే అది మాట్లాడేస్తున్నారు. ఎంత భయంకరంగా ఉంటదంటే అదే చీకటన్నమాట అసలు. అందుకని మన నోరు వి హావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ వాట్ వి డూ అండ్ వాట్ వి టాక్. మనం ఏది మాట్లాడతామో అది చేయాలి. అది జేయడానికే మనం మాట్లాడాలి. అప్పుడు దేవుడు అంటాడు కరెక్టే జేస్తున్నావురా నువ్వు అని. దేవుని మాటకు అంత పవర్ ఉంది. అది మనకిచ్చిండన్నమాట. జస్ట్ ఇమాజిన్ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏం జేసినా బాప్తిసం తీసుకొని నీళ్ళలో మునిగినోడే రక్షింపబడుడు అని అంటలేడు. ఇదంతా రక్షణ జరిగిన తర్వాత అప్పుడు దానికి గుర్తుగా మనం బాప్తిసం తీసుకుంటున్నాం. అప్పుడు గూడా ఏమంటున్నాము? నోటి మాటతోటి ఒప్పుకుంటున్నాము. నేను పాపినని ఒప్పుకుంటున్నాము. ఆయన రక్తం గార్చిండు. ఆయన రక్తంతోటే నాకు పవిత్రుడినయితున్నా. లేకపోతే వేరే ఆల్టర్‌నేటివ్ లేదని యేసుప్రభు దేవుడని ఒప్పుకున్నాంకనే మనకు రక్షణ కలుగుతది. నోటి మాటకు అంత పవర్ ఉందన్నమాట. అదే మనల్ని నిత్య రాజ్యానికి తీసుకపోతది. అదే నోటి మాటతోటి మనం ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నాం. అదే నోటి మాటతోటి మనం అందుకని అంటాడు, అదే నోటితోటి దేవుడిని స్తుతించి మళ్ళా నోటితోటి ఇట్లా బూతులు మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడతావు అని. సైతానుకు, దేవునికి ఉన్న డిఫరెన్స్ ప్రధానమైన డిఫరెన్స్ ఏందంటే, ఆ చీకటి వెలుగుని గ్రహించకుండా ఎందుకున్నదంటే,
ఆ వెలుగు జీవమై ఉన్నది. ఆ జీవమైన వెలుగు సత్యమై ఉన్నది. సత్యం ఎప్పుడు గూడా అసత్యానికి విరుద్ధమై ఉన్నది. చీకటెప్పుడు అసత్యానికి సపోర్ట్ జేస్తా ఉంటది. అందుకని అబద్ధాలు జెప్పినా, అబద్ధ ప్రచారం జేసినా, ఏం గాదులే అదొక పెద్ద పొలిటికల్‌గా లేదా డిప్లొమాటిక్‌గా ఏదో స్ట్రాటజీస్ అనుకుంటున్నారు గదా! అబద్ధం జెప్పినప్పుడల్లా దేవునికి దూరం అయితా ఉంటారు. ఎవ్రీ టైమ్ యూ యూజ్ యువర్ టంగ్ ఫర్ ఎ నెగెటివ్ థింగ్, చీకటికి సంబంధించినట్టు నీ నోటి మాటని ఎప్పుడు వాడతావో, అప్పుడు నువ్వు దేవునికి దూరం అయితేనే ఉంటావు. దేవుడు అంటాడు, "ఆ చీకటితోటి మనకు సంబంధం లేదని." అందుకని ఏశావుని ద్వేషించేసిండాయన. ఎంత ముందుకొద్దాం అనుకున్నా, అందుకే యాకోబు ఎన్ని తప్పులు చేసినా, యాకోబు స్వభావం ఎట్లా ఉన్నా గూడా, యాకోబుని ఎందుకు ప్రేమించిండంటే, ఆయన వెలుగు సంబంధి అయితున్నాడనమాట. ఆయన హి ఈస్ ఆల్‌వేస్ ట్రైయింగ్ టు సీక్ ద లైట్ అన్నమాట. ఫస్ట్ నేనే వెలుగుని చూడాలనుకుని ముందుకొస్తా ఉంటాడు. ఆ వెలుగు సంబంధులనే దేవునికి కావాలి. మనం గూడా దేవుని కొరకు, దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమను మనం చాటించడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటామో, దేవుడు అవన్నీ చూస్తా ఉంటాడు. చూసారా ఎంత కష్టపడుతున్నావు గదా! ఎవ్రీ ప్రేయర్ వాట్ వి డూ, అదే దేవుడు అంటాడు, నీ నోటితోటి ఒప్పుకుంటున్నావు గదా! దాన్ని నేను స్థిరపరుస్తా అంటాడు. అందుకనే మనం అబద్ధాలాడడం గానీ, కపటమైన మాటలు మాట్లాడడం గానీ, ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి మాట్లాడడం, ఇవన్నీ చేస్తా ఉంటే ఆర్ ఆల్‌వేస్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ అని. యేసయ్య మన లోపలికొచ్చిండంటే, ఇప్పుడు భూమి మీదకి ఎట్లొచ్చిండంటే మోషేతోటి చెప్తున్నాడు. నీ వంటి ప్రవక్త ఒకడిని పంపిస్తా, ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయితారు అంటాడు. అంత కఠినమైన మాట అన్నాడు. ఎందుకంటే ఆయన మాట, ఆయననే దేవుని వాక్కు గదా! ఆయననే ఆదియందుండి వాక్కయ్యుండి ఆయన మన వెలుగై ఉన్నాడు గదా! మన లోపల గూడా ఇప్పుడు అందుకనే చీకటి వెలుగుల ఫైట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటదనమాట. మన క్యారెక్టర్‌లో గూడా ఎప్పుడన్నా దేవునికి వ్యతిరేకంగా వెలుగు లేకుండా చీకటి ఆలోచన వచ్చినా, చీకటి సంబంధమైన మాటలొచ్చినా, ఎంబడే కపటమైన రానే తీసేయాలసలు. అసూయ, ద్వేషము ఇవన్నీ ఇక్కడికెళ్ళొస్తున్నాయి అసలు. అన్నీ లోపల నుంచే వస్తున్నాయి గదా! అందుకననమాట మన లోపలున్న చీకటి వెలుగై ఉన్న యెడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటారు. ఎవ్రీ టైమ్ దేర్ ఈస్ ఎ డార్క్ ఫోర్స్ ఇన్ అవర్ సిస్టమ్ అనమాట. ఈ స్వభావమే అట్టుంది. పౌలేమంటాడంటే, ఈ పాపపు శరీరంతోటి నన్ను ఎవరు బయటికి తీయగలరు అని పౌలు అడుగుతాడు. అని దేవుని కాడికొస్తాడనమాట. ఎవ్రీ టైమ్. అందుకని నోరు తెరిసి దేవుడిని అడగాలి. వాక్యం గూడా నేను బైబిల్ స్టడీ గాని, బైబిల్ చదివేటప్పుడు ఇంట్లల్ల చదివేటప్పుడు ఇట్లా ఎవరు డిస్టర్బ్ గాకుండా సైలెంట్‌గా చదవాలనుకోకండి. ఏదన్నా ఒక దిక్కు ఇంట్లోనే ఒకటే ఇల్లున్నా గూడా, ఒకటే రూమ్ ఉంటే గూడా, ఆ రూమ్‌లో ఒక మూల కూసొని బైబిల్ వాక్యం పెద్దగా చదవండి నోరు తెరిసి. చాలా లాభం అయితది దాంతోటి. చిన్నప్పుడు కంఠత వాక్యాలు ఎందుకు గుర్తున్నాయి ఇప్పటిదాకా అంటే, మనం బయటికి చదువుతాం అవి. ఒక లెవెలొచ్చినంక అసలు నోరు బైబిల్ చదివేదే లేకుండా అయిపోయింది. చదివితే కూడా ఇట్లా ఇట్లా చూసుకొని వదిలేస్తాం. ఆ వాక్యం నోరుతోటి రిపీట్ చేస్తే తప్పకుండా నోటి నుంచి ఆ మాట వస్తా ఉంటది. ఎవ్రీ టైమ్ మనం ఏది మాట్లాడినా దాన్ని సబ్స్టాన్షియేట్ అయితది. లౌడ్‌గా బయటికి చదవడం చాలా లాభకరం అన్నమాట. రీడింగ్‌లో చాలా హెల్ప్ అయితది. ఇప్పుడంతా ఈ జనరేషన్‌లో అంతా ఉత్త వీడియోలు చూసుడు ఇటువంటివి అయితా ఉన్నది గానీ, మనం వెన్ వి రీడ్ అలౌడ్, గాడ్ స్పీక్స్ యువర్, దేవుని వాక్యం ఇట్లా పెద్దగా చదువుతాం. అందుకనే సంఘ ఆరాధన క్రమంలో బైబిల్ రీడింగ్ అనేది ఖచ్చితంగా ఎందుకు పెట్టిండ్రు. అందరి కాడ బైబిల్ అందరి ఇంటికాడ చదువుకుంటారు. మైక్ పెట్టి ఎందుకు బయటికి చదవాలి దాన్ని. దాన్నే నెగెటివ్‌గా తీసుకొస్తారు. ఇప్పుడు మంత్రాలు చదువుతారు, నమాజ్ చేస్తారు. వీళ్ళందరూ ఈ ఈ ఈ దాని పవర్ ఎంతుందంటే, అది చదవడం వల్ల వాడు దానికి బైండ్ అయితాడు. మనోళ్ళేమో బైబిల్ చదవమంటే సైలెంట్‌గా ఏదో మౌనంగా పెద్దగా చదివితే వాడేమన్నా అంటాడా అన్నట్టు చదువుతారు. బైబిల్స్ తీసి చదవడమే ఒక నామోషీలాగా అయిపోయింది. దేవుని గురించి మాట్లాడాలి. దేవుని గురించి కన్ఫెస్ చేయాలి. ఒకవేళ తప్పు చేస్తే నేను తప్పు చేసినానని నీ నోరుతోటి అన్నావనుకో, భారం ఎంత పోతదో మీకు అర్థమైతది. అసలు ఒక పశ్చాత్తాప పడ్డంక వాడు దేవుని సన్నిధిలో ఎట్లా అడుగుతారు? తప్పకుండా నోరుతోటే అడుగుతాడు. దేవా పాపిని దేవా అని ఒకడు ధనవంతుడుంటాడు, ఒకడు పేదోడుంటాడు. వాడు పేదోడు బయట ఎవరు చూస్తుండ్రు ఏం పట్టించుకోడసలాడు. వాడు దేవుని సన్నిధిలో మోకరించి నీ దిక్కు చూడు నీకు కూడా నాకు చేత కాదు. అంత పాపం నేనున్నానని వాడంటా ఉంటాడు.
దేవుడు అంటాడు, "వీడు పరలోకానికొస్తాడు, వాడు రాడు" అని జెప్పేస్తాడు. తీరా చూస్తే వాడు అన్ని మంచి కార్యాలు చేస్తుంటాడు. దేవునికి ఇచ్చేది ఇస్తుంటాడు. అవన్నీ ఉంటాయి వానికి. కానీ దేవుడు అంటాడు వాడిని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే వీడి నోటి మాటలు ఉంది చూడు, నా నోటి వాక్కుకు ఇది కరెక్ట్ సింక్రనైజ్ అయితుందంట. ఈ ఉదయకాలం మనం క్రిస్మస్ సీజన్‌లో మనం సెట్ చేసుకుందాం. మనం అలవాటు చేసుకుందాం. మన నోటి వాక్కు కూడా ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యం మన లోపల ఉన్నది కాబట్టి, మన నోటి నుంచి వచ్చేది కూడా ప్రతి వాక్యము, ప్రతి వాక్కు అది దేవుని వాక్కు అని భయం ఉన్నప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడము. ఎవరిని పడితే అని దూషించము. ఒకరి గురించి లేనిది చెప్పము. ఒకవేళ తప్పుంటే మనం సరి జేస్తాము గానీ, వాని గురించి 10 మందికి జెప్పి వాడిని తప్పు జేయమసలు. సహోదరుని మీద ప్రేమ కలిగినప్పుడు వాడిని గద్దిస్తాం. ఆ గద్దింపులు పబ్లిక్‌లో జేయాల్సినప్పుడు పబ్లిక్‌లో జేయాలె. వాని ఒక్కనితోటి పోయి ఫస్ట్ సరి జేయాలి. బైబిల్‌లో అదొక పద్ధతి పెట్టిండు. నోటి మాటకు ఎంత పవర్ ఉందంటే, నోటి మాటతోటి కుటుంబాలు చెడిపోతాయి. నోటి మాటతోటి కుటుంబాలు కట్టబడతాయి. అసలు పెళ్లి చేసినప్పుడు ప్రమాణాలు గూడా ఎందుకు మైక్ పెట్టి చదివిపిస్తారు. ఖచ్చితంగా నోరుతోటి చెప్పాలంట వాడు. ఒప్పుకోవాలి, నువ్వు జెప్పాలి, కమిట్ చేయాలంట. అప్పుడు నువ్వు బైండ్ అయితావు ఆడ. అయినంక గూడా వాడు భార్యని ప్రేమించకుండా ద్వేషించేటోళ్ళుండ్రు. భర్తని ప్రేమించని భార్య. ఇవన్నీ గూడా మాట తప్పుతా ఉంటారన్నమాట ఎవ్రీ టైమ్. నిలకడ లేకుండా నీ నోటి మాటకి నువ్వు విలువ ఇస్తలేవు గదరా! నా లోపల నీ లైట్ లేదు. చీకటి ఉన్నది. నా వెలుగుని గ్రహిస్తలేవు అంటాడు దేవుడు. యేసయ్య మన లోపలికొచ్చిండంటే, యేసయ్య జన్మించిండంటే అదే అన్నమాట. మీ ప్రవక్త నీ లోపలికొచ్చిండంటే ఆయన అంటాడనమాట. అందుకనే ఇర్మియా గూడా మాట్లాడినప్పుడు, నేను అసలు నా పెదవులు సరిగ్గా లేవు గదా! పాపపు కపటమైన పెదవులు గలవాడినన్నప్పుడు, బలిపీఠం దగ్గరున్న అగ్ని తీసుకొని పెదవులకు ముట్టుకుంటే అప్పుడు పవిత్రమైపోతది. అప్పుడు ఆయన ప్రవచిస్తాడు. అది బైబిల్‌లో రాసిందంట. సింబాలిక్‌గా రాసిండు. నిజంగానే అగ్ని తెచ్చి మూతంతా కాల్చినట్టు కాదు గానీ, దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి హావ్ అనమాట. మనం గూడా మన నోరుని ప్రక్షాళన జేసుకోవాలి. డైలీ మార్నింగ్ బ్రష్ చేసినట్టు ఎట్లా నీట్‌గా ఉన్నదో, మన లోపలికెళ్ళిన హృదయంలోకెళ్ళిన మన మాటలొచ్చేటప్పుడు అవి గూడా ఎవ్రీ డే క్లీన్ చేసుకుంటా ఉంటాం. ఉదయకాలంలో దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి ఘనపరుస్తాము, దేవుని యందు మాట్లాడుతున్నాం దేవునితోటి గదా! అందుకనే మార్నింగ్ ప్రేయర్‌లో దేవుని సన్నిధిలో కూర్చోవడం దీనికంటే ధన్యకరమైనది లేదు. ఎన్ని కష్టమైనా కూడా తప్పకుండా ఎందుకు పాటిస్తున్నామంటే, ఈ ప్రార్థనలతోటి మన జీవితాలు మారుతాయి, మన కుటుంబాలు మారుతాయి, మన సంఘాలు మారుతాయి, మన దేశాన్ని మార్చగలిగిన శక్తి ఈ నోటి మాటతోటే ఉంది. అందుకనే ప్రార్థన చేసినప్పుడు మౌన ప్రార్థన చేస్తలేం మనం. ఒకరు పెద్దగా ప్రార్థన చేస్తుంటే మిగతాలందరూ ఏకీభవిస్తారు. ఒకరి తర్వాత ఒకరు చేస్తా ఉన్నాం మనం. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఈస్ సో ఎక్స్‌ట్రార్డినరీ మనం అనుకుంటున్నాం. అందుకనే అన్నాడన్నమాట. నీ నోటితోటి చెప్పు విశ్వాసంతోటి కొండ కదిలిపోతదనంటు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఎగ్జాజరేషన్ లాగా కాదు. అటువంటి సమస్యలైనా కదిలిపోతాయి. కొండలాంటి పరిస్థితులు ఉన్నాయి పోతాయి. ఏ అటువంటి ప్రతి ఒక్కదాన్ని అధిగమించగలుగుతాం. జస్ట్ బికాజ్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ద హార్ట్ అండ్ యువర్ లిప్స్ స్పీక్ అబౌట్ ద ట్రూత్. కాబట్టి ఉదయకాలంలో యేసయ్య పుట్టిండని మనం అనుకుంటున్నాం గదా! సెలబ్రేట్ జేస్తున్నాం గదా! ఈ యొక్క కాన్షియస్‌నెస్ కూడా తీసుకోవాలి. ఆయన పుట్టిండంటే ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము వెలుగై ఉండెను గానీ చీకటి గ్రహించకుండెను. ఎంతమంది క్రిస్మస్ సెలబ్రేట్ జేస్తున్నాం గానీ గ్రహిస్తలేరనమాట. ఆ వెలుగే మన లోపల ఉన్నది గదా! ఉండి మన చీకటిని వెలుగుతురుగా జేసి పడేసిందనమాట. అప్పుడు మన లోపల ఉన్న చీకటి గూడా వెలుగైపోతది. అందుకని అది గొప్ప చీకటి అంటున్నామన్నమాట. అసలు అది కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి అదనమాట ప్రొసీజర్. సో, ఆ వెలుగైన దేవుడు, వాక్కు కలిగిన దేవుడు, ఆయన నోటి మాటతోటి చేసిన దేవుడు, ఆ పవర్ మనకు కూడా ఇస్తున్నాడనమాట. అందుకని మన క్యారెక్టర్, మన నోరు కరెక్ట్‌గా పెట్టుకున్నప్పుడు, మనం ఏది మాట్లాడితే అది అయిపోతది. కుంటోడుంటాడు ఎన్నటి లెవెల్‌లో ఉంటాడు. సడెన్‌గా పోతారు. పోయి వాడిని పట్టుకొని ఏదో ఇట్లా హీలింగ్ మీటింగ్ లాగా పెట్టి అంతా గోల చేసి ఇట్లా చేయరు వాళ్ళు. పోతే రోడ్డు మీద వాడుంటాడు. దేవాలయంలో 30 ఏళ్ల నుంచి అందరూ చూస్తా ఉంటారు. వాడినెప్పుడు వాడుకుంటాడని అందరికి తెలుసు. తీసుకొని లోపల తీసుకుపోతారు. ఆ మాటతోటే అన్నమాట. నోటి మాటతోటి వాడు సరిగా అయిపోతాడు. ఎట్ట జేసినవు అంటే, అప్పుడు పేతురు చెప్పుకుంటాడంటమాట. మోషే చెప్పిండు గదా! నాలాంటి ప్రవక్త ఒకాయనొస్తాడు ఆయన చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరు అంటే యేసయ్యనే. ఎట్లొచ్చిండాయనంటే వాక్కు అయిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆ జీవం గల దేవుడు మనకు వెలుగై ఉన్న దేవుడు.
అందుకనే ఎవ్రీథింగ్ దట్ రిఫ్లెక్ట్స్ క్రైస్ట్ అది మనము డెవలప్ జేసుకోవాలి. మనం గూడా దేవుడిని చూపించగలిగితే మనమే వెలుగై ఉంటామనమాట. అందుకని మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. సో, యేసయ్యని ఫాలో అయిదాం మనం. మన లోపల క్రిస్మస్ సీజన్‌ల ఈ యొక్క ఆలోచన మనకు కలిగి ఉంటే, మన మాటకు విలువ ఉన్నది. మన ఆలోచనలను దేవుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. దేవుడు కన్సర్న్డ్ అన్నమాట. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం విశ్వసిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అది జూసి ఆయన చిత్త ప్రకారంగా మనం మాట్లాడుతుంటే చలో అని ఆయన గూడా సరే అంటాడు. భూమి మీద జరిగిపోతాయన్నమాట. అందుకని ఆయన చిత్త ప్రకారమైన ప్రార్థనలు చేయగలిగిన వారు ధన్యులు. ప్రార్థన అంత పవర్‌ఫుల్ వెపన్ ఎందుకయితుందంటే ఈ ప్రపంచంలో హుహు. ఎవ్వరు ఎదిరించలేనంత పవర్ ప్రార్థనకి ఎందుకుందంటే, బికాస్ ఆఫ్ దిస్ వన్ హ్మ్. రీజన్. నోరుతోటి వస్తది, హృదయంతోటి విశ్వసిస్తాం కాబట్టి. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సీజన్‌లో మనము క్రిస్మస్‌ని అర్థం జేసుకుందాము. ఆ వెలుగయ్యున్న దేవుడు, వాక్కయ్యున్న దేవుడు, యెహోవా వాక్కు అని మొత్తం బైబిల్‌లో చెప్పిన ఆ వాక్యే శరీరధారి అయి, కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో వచ్చిండు. ఆయనని మనం నోటి మాటతోటి ఒప్పుకోవడం వలన మనం గూడా పవిత్రులమైనం. మన నోటి మాటకు విలువ ఉన్నది. మనం ఏం మాట్లాడితే అది దేవుడు చేస్తా అంటుండు. ఆలోచించి మాట్లాడాలి అందుకని. ఆలోచించి పనులు జేయాలి. మనం ఏం జెప్తే దేవుడు దాన్ని సీరియస్ తీసుకుంటాడు. అరే! నా కుమారుడు వీడు అబద్ధాలు జెప్తున్నాడు. వీడు అబద్ధికుడయిపోతుండు గదా! వీని లోపలంతా చీకటే ఉంది గదా! అసలు నన్ను గుర్తుపడతలేడు గదా! వీడు నా వెలుగుని అని అనుకుంటాడు దేవుడు. So let us understand and let us realize that God is very sensitive to us. మనల్ని గురించి దేవుడు ఎంత సెన్సిటివ్‌గా ఆలోచిస్తున్నా అంటే, ఈ తరంలో ఎవరిని ఇప్పుడు మళ్ళా మోషేని, దావీదుని ఎవరిని పట్టుకోనిక లేదు. సాంసోని ఈ ప్రవక్తలందరూ ఇప్పుడు రారు మన దగ్గరికి. మనమే ఆయన ప్రతినిధులం. మనమే ఆయన ప్రవక్తలం. మనమే ఆయన అపోస్తలులం. అందుకే సంఘంలో ఎంతో మందిని తయారు చేసిండు. కొందరిని ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, ఆహ్, అపోస్తలులుగా వీళ్ళందరినీ దేవుడు తయారు చేసి వాళ్ళని ఏర్పరచుకొని, నా కొరకు మీరు చేయండి అంటాడు. వి ఆర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవునికి మనం మౌత్ పీస్ లాగా పనిచేయాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతది. దేవుడు గూడా అంటాడనమాట. "ఇటువంటి రక్షణనే మీకిస్తున్నా. నా కుమారులు గాడానికి మీకు అధికారం ఇస్తున్నా" అంటాడు. ఎవరెవరు ఆయన్ని నోటితోటి అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతారో వాళ్ళే కుమారులు. అబద్ధికులు, మాంత్రికులు, వ్యభిచారులు ప్రకటనలో ఉంటది. అదొక్కటి చదివితే క్లోజ్ చేస్తాను చూడండి. ఎంత క్లియర్‌గా రాస్తాడంటే యోహానే రాస్తాడు అది గూడా మళ్ళా. దేవుడే ఇస్తాడు. చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో 15వ వచనం ఉంటది చూడు. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు అంటుండు. లోపల ఎవరుంటారంటే ఇక్కడనే 14వ వచనం ఉంటది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు వారికి తమ వస్త్రములు ఉదుకొను వారు ధన్యులు అంటుండు. అట్లా ఉతుక్కోనోళ్ళు ఎవరంటే అని కేటగరీస్ చెప్తాం. దాంట్లో అబద్ధమును ప్రేమించుచు దాన్ని అనుసరించేవారు అని అంటున్నాడు. సో, మనం అబద్ధాలు చెప్పడం కాదు, అబద్ధాలను ఫాలో కూడా కావద్దంట. కాబట్టి మనం కూడా ఏది వింటున్నామో అది రైటా కాదా చూసి, దాని ప్రకారం మనం మాట్లాడతామనమాట. ఎన్నో సమస్యలకు ఈ నోటి మాటలు, లేని మాటలు చెప్పుకోవడం ఇవే కారణమైతున్నాయి. సో, లెట్ అస్ బీ ట్రూత్‌ఫుల్ అండ్ మనమే ట్రూత్ అన్నమాట. ఏది మాట్లాడినా వీడు ట్రూతే మాట్లాడతాడు. వీడు ఏది మాట్లాడినా లైటే ఉంటది. వీడు ఏది మాట్లాడినా కపటం ఉండదు. లోపల ఏది మాట్లాడతాడో వీని మాటకు విలువ ఉన్నది అని వస్తది. ఆ మాటని దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి క్రిస్మస్‌లప్పుడు మనం రియలైజ్ అయిదాం. అప్పుడు మన లోపల గూడా యేసయ్య ఉంటాడు. ఆయన ప్రతినిధులాగా పోతాము. అప్పుడు క్రిస్మస్‌ని అందరూ చూస్తారంట. ఓహో! యేసుప్రభు పుట్టిండంటే వీని లోపల పుట్టిండు కాబట్టి వీని లోపల కనబడుతున్నట్టు. సో, పశువుల పాకలో ఎట్లా పుట్టిండో అట్లా మన హృదయంలో గూడా యేసయ్య పుట్టినప్పుడు ఈ క్వాలిటీని మనం డెవలప్ జేసుకుంటాం. దీన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మన జీవితం ధన్యమైపోతది. దేవునికి మహిమ కలుగును గాక.